నమస్కారం. భారతదేశంలో శతాబ్దాల నాటి ఒక చట్టంలో కీలక మార్పులు జరిగాయి. దీని చుట్టూ ఇప్పుడొక పెద్ద వివాదం నడుస్తోంది. అదే వక్ఫ్ చట్టం. అసలు ఏంటి ఈ మార్పు? దీని వెనుకున్న కథేంటి? రండి, ఈరోజు దీని గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, ఇక ఈ అంశంలోకి వెళ్దాం. ముందుగా అసలు వక్ఫ్ అంటే ఏంటో ప్రాథమికంగా అర్థం చేసుకుందాం. అక్కడ్నించి ఈ కొత్త యుఎంఈడి చట్టం ఏంటి, దాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది, దానికి వ్యతిరేకంగా ఎలాంటి వాదనలు వినిపిస్తున్నాయి, ప్రస్తుతం సుప్రీంకోర్టులో దీని పరిస్థితేంటి, ఇలా ఒక్కో విషయాన్ని చూద్దాం. ఈ మొత్తం వివాదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా వక్ఫ్ అనే మాటకు అర్థం తెలుసుకోవాలి. ఇది కేవలం భూమికి, ఆస్తికి సంబంధించిన విషయం కాదండి. దీని వెనుక చాలా లోతైన మత, సామాజిక ప్రాముఖ్యత ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఆస్తిని, అది భూమి కావచ్చు, భవనం కావచ్చు, దేవుడి పేరు మీద సమాజ సేవ కోసం శాశ్వతంగా రాసిచ్చేయడం. ఒక్కసారి అలా వక్ఫ్గా ప్రకటించారంటే ఇక దాన్ని అమ్మడానిగ్గానీ, ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానిగ్గానీ, వారసత్వంగా బదిలీ చేయడానిగ్గానీ వీల్లేదు. అదే దీని ప్రత్యేకత. సరే, ఆస్తిని అంకితం చేశారు. మరి దాన్ని ఎవరు చూసుకుంటారు? ఆ బాధ్యత తీసుకునేవాళ్లనే ముతవల్లి అంటారు. ఈ మొత్తం వ్యవస్థలో వీరి పాత్ర చాలా చాలా కీలకం. ఇప్పుడు చూడండి, మనం ఏ స్థాయి ఆస్తుల గురించి మాట్లాడుతున్నామో ఈ సంఖ్య చూస్తే మీకే అర్థమవుతుంది. దేశంలో వక్ఫ్ ఆస్తుల కింద ఉన్న భూమి ఎంతో తెలుసా? దాదాపు 9,40,000 ఎకరాలు. అంటే మన ఇండియన్ రైల్వేస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ తరువాత దేశంలో మూడో అతిపెద్ద భూ యజమాని వక్ఫ్ బోర్డ్. అందుకే ఈ వ్యవస్థలో ఏ చిన్న మార్పు జరిగినా అది ఇంత పెద్ద సంచలనమవుతుంది. సరే, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది కదా. అయితే 2025లో భారత పార్లమెంటు ఈ శతాబ్దాల నాటి వ్యవస్థను సమూలంగా మార్చేసే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అదే ఇప్పుడు అసలు చర్చకు కారణం. ఈ మార్పు మొదలైందే ఒక కొత్త పేరుతో. పాత వక్ఫ్ చట్టం 1995 కాస్త ఇప్పుడు యుమీడ్ చట్టంగా మారింది. యుమీడ్ అంటే హిందీలో ఆశ. ఈ పేరుతో నిర్వహణలో ఒక కొత్త ఆశను, ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. మరి ఈ కొత్త చట్టంలో పాపదానికి తేడా ఏంటి? అసలు మార్పులెక్కడ జరిగాయి? చూడండి, పాత చట్టంలో ఒక ఆస్తిని చాలా కాలం పాటు వక్ఫులాగా వాడితే దాన్ని వక్ఫుగా గుర్తించే వీలుండేది. కొత్త చట్టం దీన్ని తీసేసింది. ఇంకా పాత బోర్డులలో కేవలం ముస్లింలు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ముస్లిమేతరులు, మహిళలు కూడా ఉండాలి. అంతకుముందు ట్రిబ్యునల్ తీర్పే ఫైనల్, కాని ఇప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం కల్పించారు. ఇలా ప్రతి విషయంలోనూ పెద్ద పెద్ద మార్పులు జరిగాయి. సరే, ప్రభుత్వం ఇంత పెద్ద మార్పులు ఎందుకు తీసుకురావాలనుకుంది? వాళ్ల వాదనేంటో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం ఏమంటోందంటే ఈ సంస్కరణలు వ్యవస్థను ఆధునీకరించడానికే అంటోంది. ఒక సెంట్రల్ డిజిటల్ పోర్టల్ పెట్టి మొత్తం వ్యవహారాన్ని పారదర్శకంగా మార్చాలనేది ఒక లక్ష్యం. అక్రమంగా భూములను వక్ఫ్ అని క్లెయిమ్ చేయకుండా ఆపడం, కోర్టు కేసులను తగ్గించడం, బోర్డుల్లో నిపుణులను చేర్చి పరిపాలనను మెరుగుపరచడం, అవినీతిని అరికట్టడం, ఇవన్నీ తమ లక్ష్యాలని ప్రభుత్వం చెబుతోంది. ఇది కేవలం పరిపాలనా సంస్కరణం మాత్రమే కాదు, సామాజిక న్యాయం దిశగా వేసిన అడుగు అని కూడా ప్రభుత్వం వాదిస్తోంది. ఉదాహరణకు, బోర్డులలో ముస్లిం మహిళలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తున్నామని చెబుతోంది. అలాగే మహిళల వారసత్వ హక్కులను కాపాడటం, షియా, సున్ని లాంటి అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉండేలా చూడటం, ఇవన్నీ రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఉన్నాయని ప్రభుత్వ వాదన. అయితే ప్రభుత్వం చెప్పేదానికి దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వాళ్ల వాదనకు చాలా తేడా ఉంది. ఈ చట్టం వచ్చిన వెంటనే దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఇది కేవలం పరిపాలనలో మార్పు కాదని, ఇది తమ ప్రాథమిక హక్కులను హరించడమేనని విమర్శకులు గట్టిగా వాదిస్తున్నారు. మరి వ్యతిరేకించేవాళ్లేమంటున్నారు? వారి ప్రధాన వాదనేంటంటే ఇది ముస్లిం సమాజం యొక్క మతస్వేచ్ఛను దెబ్బతీస్తుందని. ఇప్పటిదాకా సమాజం ఆధ్వర్యంలో నడుస్తున్న వక్ఫ్ బోర్డుల అధికారాన్ని తీసి ప్రభుత్వ అధికారులైన జిల్లా కలెక్టర్లకు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. మతపరమైన సంస్థల నిర్వహణలో ముస్లిమేతరుల జోక్యం సరికాదనేదు మరో ముఖ్యమైన వాదన. ఇదంతా తమను రెండో శ్రేణి పౌరులుగా చూసే ప్రయత్నమని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇక సుప్రీంకోర్టులో జరుగుతున్న న్యాయ పోరాటం విషయానికొస్తే ఇది కొన్ని కీలకమైన రాజ్యాంగ ప్రశ్నల చుట్టూ తిరుగుతోంది. ఆర్టికల్ 26 ప్రకారం మతవర్గాలకు తమ వ్యవహారాలను తామే చూసుకునే స్వేచ్ఛ ఉంది. ఈ చట్టం దాన్ని ఉల్లంఘిస్తోందా?
వాడుక ద్వారా వక్ఫ్ను తీసేయడం వివక్ష కిందకు వస్తోందా? ఇలాంటి చాలా ముఖ్యమైన ప్రశ్నలకు సుప్రీంకోర్టు సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ తీర్పు భవిష్యత్తుకు ఒక గీటురాయిగా నిలుస్తుంది. ఈ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ప్రముఖ పిటిషనర్లలో ఒకరైన అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఈ వ్యాఖ్యను చూడండి. ఆయనేమన్నారంటే, ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26, 29లకు పూర్తిగా విరుద్ధం. దీన్ని వక్ఫ్ బిల్ అనడం కంటే వక్ఫ్ బర్బాద్ బిల్ అంటే వక్ఫ్ను నాశనం చేసే బిల్లు అనడం కరెక్ట్ అన్నారు. ఇది వివాదం యొక్క తీవ్రతను మనకు చూపిస్తుంది. సరే, ఇరుపక్షాల వాదనలు విన్నాం. మరిప్పుడు పరిస్థితేంటి? ప్రస్తుతం ఈ యుఎంఈడి చట్టం భవిష్యత్తు పూర్తిగా సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది. ఈ టైంలైన్ చూస్తే ఈ విషయం ఎంత వేగంగా ముందుకు సాగిందో మనకర్థమవుతుంది. చూడండి, ఆగస్టు 2024లో బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 2025 కల్లా అది చట్టంగా మారిపోయింది. వెంటనే దాన్ని సవాలు చేస్తూ 65కు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టుకు చేరాయి. ఇప్పుడు ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 2025లో జరగనుంది. అక్కడ దీని రాజ్యాంగబద్ధతను తేలుస్తారు. అయితే ఈ కేసు తేలే వరకు ఏంటి పరిస్థితి? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం జరిగింది. ప్రస్తుతానికి ఏ వక్ఫాస్తిని డీనోటిఫై చెయ్యబోమని, బోర్డులకు కొత్త సభ్యులను కూడా నియమించబోమని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. అంటే కోర్టు తుది తీర్పు వచ్చేంతవరకు ఒక రకంగా యథాతథస్థితి కొనసాగుతుందన్నమాట. అయితే ఈ కేసు తీర్పు కేవలం వక్ఫ్ ఆస్తుల భవిష్యత్తును మాత్రమే నిర్ణయించదు. ఇది ఒక చాలా పెద్ద ప్రాథమికమైన ప్రశ్నను మన ముందుంచుతోంది. ఒక లౌకిక దేశంలో మత స్వేచ్ఛకు, పారదర్శకమైన పాలనకు మధ్య సరైన సమతుల్యత ఎలా ఉండాలి? ఈ ప్రశ్నకు సుప్రీంకోర్టు చెప్పే సమాధానం మన రాజ్యాంగ సూత్రాల భవిష్యత్తుపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఆలోచించండి, శతాబ్దాల నుంచి నడుస్తున్న ఒక వ్యవస్థను ఒకే ఒక్క చట్టంతో మార్చేయాలని చూస్తున్నారు. ఇంకేముంది, సహజంగానే దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. అసలు ఎందుకు ఈ చట్టం ఇంత కాంట్రవర్షియల్ అయింది? ఆ సమాధానాన్నే మనమిప్పుడు వెతకబోతున్నాం. సరే, ఈ వివాదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది కేవలం ఏదో చర్చో ప్రతిపాదనో కాదు. ఇది ఆల్రెడీ జరిగిపోయింది. ఏప్రిల్ 2025 నాటికే పార్లమెంట్లో ఆమోదం పొంది అధికారికంగా చట్టంగా మారిపోయింది. అంటే వక్ఫ్ ఆస్తుల నిర్వహణ కోసం ఇప్పుడొక కంప్లీట్ కొత్త లీగల్ ఫ్రేమ్వర్క్ అమల్లోకొచ్చేసిందన్నమాట. అవును, ఈ చట్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. మరి పేపర్ మీద చూస్తే దీని లక్ష్యం చాలా గొప్పగా కనిపిస్తుంది. వక్ఫాస్తుల మేనేజ్మెంట్లో సంస్కరణలు తేవడం, ట్రాన్స్పరెన్సీ పెంచడం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అసలు వాస్తవంగా తీసుకొచ్చిన మార్పులేంటి? అవి పాత సిస్టమ్ని ఎలా మార్చేస్తున్నాయి? అదే కదా మనకు కావాల్సిన పాయింట్. సరే, మరి ఈ 2025 చట్టం అసలు కథేంటి? పాత వ్యవస్థను ఇది ఎలా మార్చేయబోతోంది? ఒక్కొక్కటిగా ఆ కీలక మార్పుల్ని చూద్దాం రండి. ఈ చట్టం ముఖ్యంగా 4 చాలా పెద్ద మార్పుల్ని తీసుకొచ్చింది. మొట్టమొదటిది, వక్ఫ్ బోర్డుల్లో ఇప్పుడు ముస్లిమేతర్లు కూడా సభ్యులుగా ఉండాలి. ఇది ఎందుకంటే ఒక రకమైన వైవిధ్యం, బయటినుంచి పర్యవేక్షణ ఉండాలనే ఉద్దేశంతో అని చెప్తున్నారు. ఇక రెండవది, ₹1,00,000 కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ఏ ఆస్తికైనా ప్రభుత్వ ఆడిట్ కంపల్సరీ. దీనివల్ల ఆర్థిక పారదర్శకత పెరుగుతుందని వాదన. మూడోది, ఇది చాలా ముఖ్యం, వాడుక ద్వారా వక్ఫ్ అనే ఒక పాత వివాదాస్పదమైన రూల్ని పూర్తిగా తీసేశారు. అసలిదేంటో మనం కాసేపట్లో వివరంగా చూద్దాం, ఎందుకంటే వివాదానికి ఇదొక మెయిన్ రీజన్. ఇక చివరిగా, బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచారు. మహిళా సాధికారతకు ఇదొక పెద్ద అడుగు అని చెప్పొచ్చు. మనం ఇందాక అనుకున్నాం గదా, వాడుక ద్వారా వక్ఫ్ అని. అదేంటో ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. పాత రోజుల్లో ఎలా ఉండేదంటే, ఒక ప్రైవేట్ భూమిని చాలా ఏళ్లపాటు మతపరమైన పనులకు, అంటే ప్రార్థనలకు, దర్గా కార్యక్రమాలకు వాడారనుకోండి. కాలం గడిచే కొద్దీ ఆ భూమి ఓనర్షిప్ మీద గొడవలు మొదలై చివరికి అది వక్ఫ్ ఆస్తిగా మారిపోయే అవకాశం ఉండేది. అంటే ఒక రకమైన అనిశ్చితి. ఈ కొత్త చట్టం ఆ పాత పద్ధతికి, ఆ కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టేసిందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద మార్పులు, అందులోనూ వాడుక ద్వారా వక్ఫ్ లాంటి కీలకమైన నిబంధనను తీసేయడం, సహజంగానే దీనిపై పెద్ద ఎత్తున రియాక్షన్స్ వస్తాయి కదా. సరిగ్గా ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఈ చట్టం మీద కరెక్ట్గా 2 వర్గాలు, 2 పూర్తి భిన్నమైన వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వివాదంలో మనకు 2 పక్షాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వమేమంటోందంటే, ఇది అవినీతిని, ఆక్రమణలను అరికట్టడానికి తెచ్చిన చట్టం, దీనివల్ల మహిళలు, పేదలకు మేలు జరుగుతుంది అని వాదిస్తోంది.
కాని మరోవైపున్న విమర్శకులేమంటున్నారంటే ఇది రాజ్యాంగ విరుద్ధం, మా మతస్వేచ్ఛను కాలరాయడమే, మతపరమైన విషయాల్లో ప్రభుత్వం ఎందుకు తలదూరుస్తుంది అని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి వాదన చాలా సూటిగా ఉంది. వాళ్ళు చెప్పేదేంటంటే వక్ఫాస్తుల నిర్వహణలో చాలా లోపాలున్నాయి, వాటిని సరిదిద్దడానికే ఈ సంస్కరణలు, ఆస్తులు దుర్వినియోగం కాకుండా చూడటమే మా ముఖ్య ఉద్దేశం అంటున్నారు. కాని దీనికి పూర్తి భిన్నంగా వ్యతిరేక వర్గాల వాదన రాజ్యాంగ హక్కుల మీద కేంద్రీకృతమై ఉంది. మతపరమైన సంస్థలకు వాటికంటూ కొంత స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఈ చట్టం దాన్ని దెబ్బతీస్తోంది. ఇది రాజ్యాంగమిచ్చిన మతస్వేచ్ఛకు గొడ్డలిపెట్టులాంటిది అని వాళ్ల వాదన. ఈ గొడవ కేవలం మాటలతో, రాజకీయ ఆరోపణలతో ఆగిపోలేదు. ఇప్పుడిది నేరుగా కోర్టు మెట్లెక్కింది. ఈ చట్టం అసలు రాజ్యాంగబద్ధమేనా అని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వెల్లువెత్తాయి. సరే, ఈ న్యాయ పోరాటం జర్నీ ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 2025లో చట్టం పాసైంది. వెంటనే దాన్ని కోర్టులో సవాల్ చేశారు. సెప్టెంబర్ 2025లో సుప్రీంకోర్టు ఒక ఇంట్రెస్టింగ్ నిర్ణయం తీసుకుంది. చట్టం మీద పూర్తిగా స్టే ఇవ్వడానికి ఒప్పుకోలేదు, కానీ వివాదాస్పద ఆస్తులకు సంబంధించిన ఒకే ఒక్క నిబంధనపై మాత్రం తాత్కాలికంగా స్టే విధించింది. ఇక 2026 నుంచి ఇప్పటివరకు ఈ చట్టం అసలు రాజ్యాంగబద్ధమా కాదా అనే దానిపై వాదనలు నడుస్తూనే ఉన్నాయి. కదా ఇంకా కంచికి చేరలేదు. అంటే ప్రస్తుతం పరిస్థితేంటంటే మనం ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నాం. చట్టమైతే అమల్లో ఉంది, కానీ దాని ఫ్యూచర్ మొత్తం సుప్రీంకోర్టు తీర్పు మీదే ఆధారపడి ఉంది. కోర్టు ఇచ్చే ఫైనల్ వర్డిక్టే దీని తలరాతను డిసైడ్ చేస్తుంది. దీంతో మనం దాదాపు చివరికి వచ్చేశాం. ఈ కథలో చివరి చాప్టర్ ఇంకా రాయలేదు. వక్ఫ్ సవరణ చట్టం భవిష్యత్తులో ఎలాంటి మలుపు తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిందే. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్నది మామూలు సవాలు కాదు. ఒకవైపు సంస్కరణలు, పారదర్శకత అవసరం, మరోవైపు రాజ్యాంగమిచ్చిన మతస్వేచ్ఛ. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కోర్టిచ్చే తీర్పు భారతదేశంలో వక్ఫ్ పరిపాలన భవిష్యత్తును శాశ్వతంగా మార్చేబోతోంది. మరి ఆ తీర్పు ఎలా ఉండబోతోంది? అదే అసలైన ప్రశ్న. Waqf, a cornerstone of Islamic tradition, establishes endowments for the public good as seen in this ancient city where charity supports the needy. ఈ రోజుల్లో మనకున్న పెద్ద పెద్ద సమస్యలకి ఏకంగా ఒక ప్రాచీన ఆలోచన పరిష్కారం చూపగలదంటే నమ్ముతారా? ఈరోజు మనం వక్ఫ్ అనే ఒక అద్భుతమైన వ్యవస్థ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు, మన భవిష్యత్తుకు ఒక కొత్త దారి కూడా చూపించొచ్చు. సరే, ఒక వింత ప్రశ్నతో మొదలుపెడదాం. 13వ శతాబ్దానికి చెందిన ఒక ఇంగ్లీష్ కాలేజీకి ప్రాచీన ఇస్లామిక్ చట్టానికి ఏంటి సంబంధం? వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదూ. పదండి ఈ హిస్టారికల్ పజిలేంటో చూద్దాం. ఆక్స్ఫర్డ్లోనే మర్టన్ కాలేజ్. ఇదే మన మిస్టరీలో ఫస్ట్ క్లూ. 1264లో దీన్ని స్థాపించారు. ఇది వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మైలురాయి లాంటిది. ఇప్పుడు మనం చూస్తున్న మోడర్న్ కాలేజ్ సిస్టంకి, అలాగే ఇంగ్లీష్ ట్రస్ట్ చట్టానికి ఇదే బ్లూప్రింట్. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఇంగ్లీష్ ట్రస్ట్, ఇస్లామిక్ వక్ఫ్, ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. రెండింటి స్ట్రక్చర్ దాదాపుగా ఒకటే. చూడండి, రెండిట్లోనూ ఆస్తిని పక్కన పెడతారు. దానిమీద వచ్చే ఆదాయాన్ని లబ్ధిదారులకు ఇస్తారు. అసలు ఆస్తిని ఎప్పటికీ అమ్మకూడదు. ఈ మొత్తం సిస్టంని చూసుకునేవాళ్లే ట్రస్టీలు లేదా ఇక్కడ ముతవల్లీలు. అసలు రెండు వేర్వేరు ఖండాల్లో వేర్వేరు కాలాల్లో పుట్టిన ఈ వ్యవస్థలు ఇంతలా ఎలా పోలి ఉన్నాయి? దీనికి సమాధానం చరిత్రలోనే దొరుకుతుంది. చాలామంది హిస్టోరియన్స్ ఏమంటారంటే, మధ్యప్రాచ్యం నుంచి తిరిగి వస్తున్న క్రూసేడర్లు, పండితులు ఈ వక్ఫ్ అనే ఐడియాని తమతో పాటు ఇంగ్లాండ్ తీసుకొచ్చారట. అంటే ఆలోచించండి, మనం పక్కా ఇంగ్లీష్ సిస్టమ్ అనుకునే ట్రస్ట్ చట్టానికి మూలాలు ఇస్లామిక్ లాలో ఉండొచ్చన్నమాట. వావ్! సరే, ఈ చారిత్రక మిస్టరీని పక్కన పెట్టి అసలు ఈ వక్ఫ్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే వక్ఫ్ అంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం చేసే ఒక శాశ్వతమైన దానం. ఒక ఆస్తిని మతపరమైన పనుల్కి గాని సమాజ సేవకి గాని అంకితం చేయడం. ఒక్కసారి ఒక ఆస్తిని వక్ఫ్గా ప్రకటించారంటే ఇక అంతే, దాన్ని దానం చేసిన వాళ్లు కూడా వెనక్కి తీసుకోలేరు. అది శాశ్వతంగా ఆ మంచి పనికే ఉపయోగపడాలి. ఈ వక్ఫ్ అనే కాన్సెప్ట్నే నిన్న మొన్న పుట్టిందిగాదు. దీని ప్రయాణం కొన్ని శతాబ్దాల నాటిది. ఏకంగా 7వ శతాబ్దంలో ప్రవక్త మొహమ్మద్ కాలంలో ఒక చిన్న విత్తనంలా మొదలై ఆ తర్వాత ఉమయ్యద్, అబ్బాసద్ సామ్రాజ్యాల కాలంలో బాగా విస్తరించి ఒట్టోమన్ సామ్రాజ్యం వచ్చేసరికి ఇస్లామిక్ సమాజానికి వెన్నెముకగా మారిన ఒక పెద్ద మహావృక్షంలా తయారైంది. అసలు వక్ఫ్
ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చూడండి. కైరోలో ఉన్న ఫేమస్ అల్ అజర్ యూనివర్సిటీ, ఆస్పత్రులు, మెడికల్ రీసెర్చ్, రోడ్లు, బ్రిడ్జులు లాంటి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పేదల కోసం భోజనశాలలు, లైబ్రరీలు, స్కూల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలోని దాదాపు ప్రతి రంగానికి వక్ఫ్ నిధులు అందాయి. ఇది కేవలం చారిటీ కాదు, ఒక కంప్లీట్ సోషల్ సపోర్ట్ సిస్టమ్. అయితే వక్ఫ్ అనేది ఎప్పుడూ ఒకేలా లేదు. అది ఒక స్టాటిక్ రూల్ కాదు, కాలంతో పాటు అది కూడా మారింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 16వ శతాబ్దంలో ఒట్టోమన్ సామ్రాజ్యంలో జరిగిన ఒక పెద్ద డిబేట్. అది వింటే ఈ వ్యవస్థ ఎంత డైనమిక్ అనేది మనకర్థమవుతుంది. అది 1500ల మధ్యకాలం, సులేమాన్ ది మ్యాగ్నిఫిసెంట్ పరిపాలిస్తున్న సమయం. అప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఒక పెద్ద లీగల్ డిబేట్ మొదలైంది. ప్రశ్నేంటంటే, భూమి, భవనాలు లాంటివి కాకుండా క్యాష్ అంటే నగదును వక్ఫ్గా ఇవ్వొచ్చా? ఈ ప్రశ్నకి సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది. ఒకవైపు సంప్రదాయవాదులు, వద్దు, నగదు శాశ్వతం కాదు, ఖర్చయిపోతుంది, ఇది వక్ఫ్ మూలసూత్రాలకే విరుద్ధం అని వాదించారు. మరోవైపు రీఫార్మిస్టులు, లేదు, కాలం మారుతోంది, కేవలం భూస్వాములు, ధనవంతులే కాదు, ఒక సాధారణ వ్యక్తి కూడా తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో దానం చేయగలగాలి, దానికి క్యాష్ వక్ఫ్ ఒక మార్గం అని బలంగా వాదించారు. ఫైనల్గా ఈ పెద్ద మేధోమథనం తర్వాత క్యాష్ వక్ఫులను చట్టబద్ధం చేశారు. ఇదొక సింపుల్ డెసిషన్ కాదు. ఇస్లామిక్ చట్టం మారుతున్న ఆర్థిక పరిస్థితులకు, సమాజ అవసరాలకు తగ్గట్టు తనని తాను ఎలా మార్చుకోగలదు అనడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, చరిత్ర నుంచి ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. ఈ రోజు వక్ఫ్ ఆస్తుల పరిస్థితి ఏంటి? వాటి పొటెన్షియల్ ఎంత? అవి ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి? చూద్దాం. ఈ నెంబర్ చూడండి, $1 ట్రిలియన్, $1 ట్రిలియన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల అంచనా విలువిది. ఒక్కసారి ఆలోచించండి, ఈ డబ్బు గనక సరిగ్గా వాడుకుంటే విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన లాంటి రంగాల్లో ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో. ఉదాహరణకి, ప్రపంచంలోనే అత్యధిక వక్ఫ్ ఆస్తులు ఉన్నది మన భారతదేశంలోనే. ఈ చార్టు చూస్తే వాటి వెరైటీ మీకు అర్థమవుతుంది. వ్యవసాయ భూములు, ఇళ్ళు, షాపులు, మసీదులు, ఇలా చాలా రకాల ఆస్తులు ఉన్నాయి. కానీ ఇక్కడే అసలు సమస్య ఉంది. ఇంత పొటెన్షియల్ ఉన్న రియాలిటీ వేరేలా ఉంది. అంచనాల ప్రకారం ఇండియాలోని వక్ఫ్ భూముల్లో దాదాపు 70-80% అక్రమంగా ఆక్రమణకు గురయ్యాయి. అంటే సమాజానికి ఉపయోగపడాల్సిన వేల కోట్ల విలువైన ఆస్తి వివాదాల్లో చిక్కుకుపోయి నిరుపయోగంగా పడి ఉంది. మరి ఎందుకిలా జరుగుతోంది? ఈ అద్భుతమైన వ్యవస్థ తన పూర్తి సామర్థ్యాన్ని ఎందుకు వాడుకోలేకపోతోంది? కారణాలు చాలా ఉన్నాయి. మిస్మేనేజ్మెంట్, ప్రొఫెషనల్ స్కిల్స్ లేకపోవటం, ఇల్లీగల్ ఆక్రమణలు, పారదర్శకత లోపించడం, సరైన రికార్డులు కూడా లేకపోవటం. వీటన్నిటితో పాటు అసలు వక్ఫ్ గురించి చాలామందికి తెలియకపోవటం కూడా ఒక పెద్ద కారణం. సరే, సమస్యలున్నాయి కదా అని వదిలేలేం కదా. ఇప్పుడు వక్ఫ్ వ్యవస్థను మళ్లీ బతికించడానికి, దాన్ని ఆధునీకరించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో చూద్దాం. ఇది చాలా ఆశాజనకంగా ఉంటుంది. ఈ పునరుజ్జీవనానికి ముఖ్యంగా 3 మార్గాలు కనిపిస్తున్నాయి. 1 డిజిటైజేషన్, 2 ఫైనాన్షియలైజేషన్, 3 కార్పొరేటైజేషన్. వినడానికి పెద్ద పెద్ద పదాల్లా ఉన్నా ఇవి చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ ఐడియాస్. ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. మొదటిది టెక్నాలజీ. డిజిటల్ ప్లాట్ఫామ్లు, మొబైల్ యాప్స్ ద్వారా ఎవరైనా సరే సులభంగా విరాళాలివ్వచ్చు. మొత్తం మేనేజ్మెంట్ ఆన్లైన్లో ఉండటం వల్ల పారదర్శకత పెరుగుతుంది. దానం చేసిన వాళ్లు తమ డబ్బు ఏ మంచి పనికి ఉపయోగపడుతుందో లైవ్లో ట్రాక్ చేయగలరు. ఇది నమ్మకాన్ని పెంచుతుంది. రెండోది ఆధునిక ఫైనాన్స్. వక్ఫ్ సుకోక్ లేదా ఇస్లామిక్ బాండ్స్ లాంటివి ఇప్పుడు వాడుతున్నారు. అంటే ఖాళీగా పడి ఉన్న వక్ఫ్ భూమిని గ్యారంటీగా పెట్టి మార్కెట్ నుంచి డబ్బులు సమీకరించడం. ఆ డబ్బుతో పెద్ద పెద్ద హాస్పిటల్స్, స్కూల్స్, యూనివర్సిటీలు కట్టచ్చు. ఇక మూడోది కార్పొరేట్ వక్ఫ్. ఇది చాలా పవర్ఫుల్ మోడల్. పెద్ద పెద్ద కంపెనీలు తమ లాభాల్లో కొంత భాగాన్ని లేదా కొన్ని షేర్లను వక్ఫ్గా ప్రకటించడం. దీనివల్ల కంపెనీ సక్సెస్ని, సొసైటీ డెవలప్మెంట్ని నేరుగా లింక్ చేయొచ్చు. సో ఈ ప్రాచీన దాతృత్వ నమూనాలో అపారమైన శక్తి దాగి ఉంది. దానికి ఆధునిక ఆవిష్కరణలు తోడైతే నేటి విద్య, ఆరోగ్యం, పేదరికం లాంటి అతిపెద్ద సమస్యలను పరిష్కరించడంలో ఈ వ్యవస్థ ఒక గేమ్ చేంజర్ అవ్వగలదా? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న. Subscribe my channel, The Learning.